బయట బర్గర్ షాప్‌లో దొరికే బర్గర్‌ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. బయట దొరికే దానికంటే ఇంట్లో చేసుకున్న బర్గరే చాలా టేస్టీగా ఉంటుంది. సహార్ రెసిపీస్ ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉందండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 4 పొటాటోస్ వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. పొటాటోస్ చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తురుముకుని తీసుకోండి. స్క్రీన్ మీద కనపడుతున్న మసాలాలన్నీ వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బాయిల్ చేసిన కార్న్ వేసుకోవాలి. మీకు నచ్చితే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బత్తాయి సైజ్ అంతా ఒక వెజ్ ముద్దను తీసుకుని ప్యాటీల్లాగా ఒత్తుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీస్కి నాకు 3 పెద్ద ప్యాటీలు, ఒక చిన్న ప్యాటీ వచ్చింది. ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుని సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేసుకోవాలి. ఒక ప్యాటీ తీసుకుని కార్న్ ఫ్లోర్ వాటర్లో ముంచి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. మిగిలిన అన్ని ప్యాటీలని కూడా ఇలాగే చేసుకోవాలి. ఒక చిన్న కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ప్యాటీలని వేసుకుని 2 సైడ్స్ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బర్గర్ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. బర్గర్ బ్రెడ్స్ బయట మార్కెట్లో దొరుకుతాయండి. హాఫ్కి కట్ చేసుకుని ఒక సైడ్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక బ్రెడ్ పీస్ తీసుకుని మయోనీస్ అప్లై చేసుకోవాలి. ఇది హోమ్మేడ్ మయోనీసేనండి. వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని ప్రాసెస్ చెప్పలేదు. ఇంకొక రీల్లో హోమ్మేడ్ మయోనీస్ ఎలా చేయాలో పోస్ట్ చేస్తాను. ఇంకొక బ్రెడ్ పీస్కి పిజ్జా సాస్ అప్లై చేశాను. మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే టొమాటో కెచప్ అన్న అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మయోనీస్ అప్లై చేసిన బ్రెడ్ మీద లెటస్, మనం ఫ్రై చేసి పెట్టిన ప్యాటీ, ఒక టమాటో స్లైస్, అలాగే ఒక ఆనియన్ స్లైస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ మీద చీజ్ స్లైస్ పెట్టుకొని మొత్తం జాయిన్ చేసేసుకోవడమే. చీజ్ స్లైస్ని ఇలా పెట్టడం ఇష్టం లేకపోతే ప్యాటీని ఫ్రై చేసి బయటకు తీసిన తర్వాత చీజ్ స్లైస్ని ప్యాటీ మీద పెడితే ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది. అంతేనండి, హోమ్మేడ్ బర్గర్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మా సహార్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.